नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, तेरी गुंडागिरी नहीं चलेगी, नहीं चलेगी, तेरी गुंडागिरी नहीं चलेगी, नहीं चलेगी। डाउन 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 नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। ఎంపీ చూటా ఎమ్మెల్యే చూటా కాంగ్రెస్ పార్టీ ఏం లేదు ఏమన్నుంటే ఎమ్మెల్యే తత్తులకు ఎంపీ తత్తులకు బదిలీ చేసుకొని ఇక్కడ మీరు మా ఏసీ గారు వచ్చినాక మామూలు ముట్టుకోవాలి ఏసీ బచ్చాలు మీరు ఏసీ బచ్చాలు ఏసీ గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యేకి కూడా పనిచేయలేదు మీరు మా వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, बीजेपी की हटाओ, देश को बचाओ, बीजेपी हटाओ, देश जिंदाबाद, बीजेपी हटाओ, देश को बचाओ, बीजेपी हटाओ, देश को बचाओ, बीजेपी हटाओ, देश को बचाओ, बीजेपी हटाओ, देश को बचाओ। ఈరోజు నీట్ పేపర్ లీకేజ్ బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని, నీట్ విద్యార్థులకు తక్షణమే న్యాయం చేయాలని, వాళ్ళ భవిష్యత్తును కాపాడాలని మరి ఢిల్లీ నడివీధుల్లో వేలాది మంది విద్యార్థులు తమ నిరసన గాలాన్ని విప్పినప్పుడు విచక్షణ రహితంగా విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసి టియర్ గ్యాస్ ఉపయోగించి వాటర్ క్యాన్లతో వాళ్ళందరినీ కూడా గాయపరిచి ఈ రోజు భారతదేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థి లోకంపై భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్న యంత్రాంగం దాడి చేయడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. నీట్ విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలని ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, మరి ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, వారితో పాటు పార్లమెంట్ సభ్యులందరూ కూడా ప్రధాని మోదీకి విన్నవించడానికి శాంతియుతంగా ప్రధాని నివాసం వద్దకు వెళితే పార్లమెంటు సభ్యులపైన లాఠీ చార్జ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు భారతదేశంలో ఉన్న యువత, విద్యార్థి లోకమంతా కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నారు. తక్షణమే దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, విద్యార్థి లోకానికి న్యాయం చేయాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మనందరికీ తెలుసు, మొన్ననే జరిగింది మరి ఫీజు రియంబర్స్మెంట్ అని భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమం. దురదృష్టం, గౌరవ పార్లమెంటు సభ్యులు అలాగే గౌరవ శాసన సభ్యులు
వాళ్ళ విద్యార్థుల యొక్క సమస్యల పైన ఏమాత్రం అవగాహన లేదు. విద్యార్థి లోకానికి ఎటువంటి మెసేజ్ ఇస్తా ఉన్నారు? శాసనసభ్యుడైతే ఆయనకు ఎటువంటి నైతిక బాధ్యత లేదు. విద్యార్థి లోకం తమ హక్కుల కోసం పోరాటం చేస్తా ఉంటే షోరూంలకు వెళ్ళి స్కూటీలు దొంగతనం చేయమని చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మెడల్లోని చైన్లు గొలుసులు దొంగతనం చేయమని చెప్తా ఉన్నాడు. విద్యార్థుల హక్కుల కోసం ఓ పక్క విద్యార్థి లోకం పోరాడుతూ ఉంటే ఈ దొంగతనాలు చేయమని మాత్రం శాసనసభ్యుడికే దక్కింది. దయచేసి ఇలాంటి భాషను మానుకోవాలా, విద్యార్థి లోకానికి సరైన మెసేజ్ ఇవ్వాలా, బాధ్యత రహితంగా మాట్లాడితే మరి ప్రజలు క్షమించారని ఈ సందర్భంలో తెలియజేస్తూ తక్షణమే నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. నిన్నటి రోజు నీట్ పేపర్ లీకేజీకి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని విద్యార్థులంతా ఢిల్లీలో నిరసన దీక్ష చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం విద్యార్థులపైన అమానుషంగా లాఠీ చార్జీలు చేసి వాళ్ళని అరెస్టు చేసి నిరసన తెలపకుండా చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలపైన, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పరిపాలన పైన కాంగ్రెస్ పార్టీ ఏ రోజైతే పిలుపునిచ్చిందో ఆ పిలుపు మేరకు మేమందరం దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం మోడీ, అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ ఆటలాడుతా ఉన్నారు. రేపు విద్యార్థుల కోపానికి గురై వీళ్ళు దేశంలో రాజ్యాధికారం కోల్పోయే పరిస్థితి నెలకొని ఉన్నది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి విద్యార్థులకు తగిన న్యాయం చేయాలి. విద్యార్థుల సమస్య మీద ఏమాత్రం అవగాహన లేని రాష్ట్ర నాయకత్వం, అటు కేంద్ర నాయకత్వం ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తా విద్యార్థుల భవిష్యత్తును ఆడుకుంటున్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వారి పక్షాన నిలబడి పోరాడుతా ఉందని చెప్పేసి పోరాడుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిన్నటి రోజున ఢిల్లీలో నిట్ విద్యార్థుల లిఖిత విషయంలో విద్యార్థులు ధర్నా చేస్తే సెంట్రల్ బీజేపీ ప్రభుత్వము విద్యార్థులకు అనుకూలంగా సహకరించక మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గారిని అరెస్ట్ చేశారు. ఇది ఎంతవరకు నిజమో ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వానికి నీ నూకలు దగ్గర పడాయని చెప్పగా తప్పదు. ఎప్పటికైనా ప్రజల్లో వ్యతిరేకత విద్యార్థులు కానీ రైతులు కానీ రాకూడదు. ఈరోజు విద్యార్థుల విషయానికి వ్యతిరేకత వస్తే వాళ్ళకు సపోర్ట్ ఇవ్వకుండా మా నాయకులు సపోర్ట్గా నిరాదీక్ష చేస్తే ఢిల్లీలో మా రాహుల్ గాంధీ గారిని, మా ప్రియాంక గాంధీ గారిని అరెస్ట్ చేయడము సిగ్గుచేటు. ఇప్పటికైనా మోడీ గారు నీ నూకలు చెల్లినాయి, చాలు, నీది అయిపోయింది, నీకు ఆల్రెడీ ప్రజల్లో వచ్చేసింది. ఖచ్చితంగా ఇక ముందు నువ్వు ఇటువంటి చేస్తే మేము మాత్రము ఆర్మూర్కు కాంగ్రెస్ పార్టీ కానీ మా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కానీ ఊరుకునే లేదు. మీకు భవిష్యత్తులో ఇంకా మేము నిరాదీక్షకు పూనుకుంటామని మీతో హెచ్చరిస్తున్నాం.